హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉప్మాని ఇలా చేస్తే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. చేయడానికి ముందుగా ఒక బౌల్లో 1 గ్లాస్ ఉప్మా రవ్వకి 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని మరిగించుకుంటున్నా. స్టవ్ పైన పెట్టుకున్న వాటర్ మరిగేలోపు స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, పల్లీలు, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 5-6 జీడిపప్పులను వేసుకోవాలి. తర్వాత ఇందులోనే గ్రేటెడ్ క్యారెట్ వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్, క్యారెట్ తురుము వేగినాక ఇందులో రవ్వను వేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ వరకు రవ్వను తీసుకున్న, సూజీ రవ్వ. ఈ రవ్వ వేగేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఉప్మా రవ్వ వేగినాక చూడండి పొడి పొడిగా ఎలా అయిందో. ఇలా అయినాక పక్కన స్టవ్ పైన వాటర్ మరిగించుకున్నాం కదా, ఆ వాటర్ని ఇందులో పోయాలి. హాట్ వాటర్ వేసినాక ఉండలు లేకుండా వెంటనే కలుపుతూ ఉండాలి, లేదంటే ముద్దలాగా అవుతుంది. ఇలా ఒకసారి కలిపేసి పైన మూత పెట్టుకొని ఒక 4-5 మినిట్స్ ఉంచాలి. వాటర్ని మరిగించిపోయడం ద్వారా ఉప్మా రవ్వ అనేది మంచిగా ఉడుకుతుంది. మూత తీసి చూడండి, పర్ఫెక్ట్గా ఉప్మా అనేది రెడీ అవుతుంది. దీనిని వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తేనే నోరూరుతుంది కదా. ఉప్మాని ఇలా చేస్తే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంతో తింటారు. తప్పకుండా ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.